మిర్చి. ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వెనకంజ వేస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఆ నియోజకవర్గంలో మంత్రులు ఎందుకు కాల్మోపలేదు? భయపడుతున్నారా లేక వివాదం ఎందుకులే అని దూరంగా ఉంటున్నారా? అందరితోనూ ఆ ఎమ్మెల్యేకి వరుస వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఏ బిడ్డ, ఇది నా అడ్డ. ఆళ్లగడ్డ. ఆళ్లగడ్డలో అడుగు పెట్టని మంత్రులు, అడుగు పెట్టనేలా, కాలు కడగనేలా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ కాంట్రవర్సీలు వైఫైలా తిరుగుతూ ఉంటాయంటారు. వివాదాలు ఆమెను ఇష్టపడతాయో లేక ఆమెకు వివాదాలంటే ఇష్టమో తెలియదు గాని మేడంతో ఎందుకొచ్చిన గొడవలే అని టీడీపీ నేతలు నిట్టూరుస్తూ ఉంటారట. ఆమె నియోజకవర్గంలో ఇంతవరకు జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, ఎంపీ కానీ అడుగు పెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నారు టీడీపీ నేతలు. తన నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని భూమా అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారా లేక ఆమె ఆహ్వానించలేదని దూరంగా ఉన్నారా? లేక వివాదాల జోలికి పోవడం ఎందుకులే అని మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి ఆళ్లగడ్డ వైపు తొంగి చూడడం కూడా మానేశారా అనే చర్చ జిల్లా టీడీపీలో ఆసక్తికరంగా మారిందట. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, ఎంపీ కానీ కనీసం అడుగు పెట్టని నియోజకవర్గం ఏపీలో ఏదైనా ఉందంటే బహుశా అది ఆళ్లగడ్డ మాత్రమే అయి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఫరూక్ ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పయ్యావుల కేశవ్ ఉన్నారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఉన్నారు. వీళ్ళెవరూ కూడా ఇంతవరకు ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేదు. ఫరూక్ తో అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి హయాం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. పక్క నియోజకవర్గానికి చెందిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఆమెకు అస్సలే మాటల్లేవట. ఇక ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ తో వ్యక్తిగతంగా కలిసి వస్తున్నారే తప్ప ఆళ్లగడ్డకు ఇంతవరకు ఆయన కూడా వచ్చింది లేదు. అంటే ఆయనకు కూడా ఆహ్వానం లేదనే అభిప్రాయంలో కూటమి నేతలు ఉన్నారట. ఇక బాధితులకు పరిహారం చెక్కులు ఇచ్చే విషయంపై ఎంపీ బైరెడ్డి శబరికి, ఎమ్మెల్యే అఖిలప్రియకు ఏర్పడిన విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో ఎంపీ తిరుగుతున్నారు తప్ప ఆళ్లగడ్డకు మాత్రం రావడం లేదట. ఈ 2 ఏళ్ల వ్యవధిలో మంత్రి నారాయణ అటుగా వెళుతూ వచ్చి వెళ్లారు తప్ప ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కూడా ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు. అసలు తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనమేంటి, ఇతరులకు మర్యాదలు చేయడమేంటి అనే ధోరణితో అఖిలప్రియ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ తన వర్గానికే ఇవ్వాలంటూ అఖిలప్రియ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారట. కానీ జనసేన పార్టీకి ఆ పదవి కేటాయించారు. ఆదేశాలు వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు జనసేన నేత మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయలేదంటే, విధులు చేపట్టలేదంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఈ మ్యాటర్ పై కనీసం స్పందించే వాళ్ళు కూడా కరువయ్యారట. ఇక విజయ డైరీ చైర్మన్ పదవిని తన తమ్ముడు జగత్ కి ఇప్పించుకోవాలని అఖిలప్రియ గట్టి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కనీసం మంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లలేదని సమాచారం. దీంతో వాళ్లు కూడా పట్టించుకోలేదట. వైసీపీ నేత అఖిలప్రియ మేనమామ జగన్మోహన్ రెడ్డికి విజయ డైరీ చైర్మన్ పదవి దక్కింది. ఈ విషయంలో పార్టీ పరువు గంగలో కలిసిందన్న వాదన వినిపిస్తోంది. ఇంకోవైపు ఆళ్లగడ్డలోనే కొందరు టీడీపీ నేతలతో కూడా అఖిలప్రియకు వివాదాలు నడుస్తున్నాయి. మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డితో శత్రుత్వం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. ఏవి సుబ్బారెడ్డి విషయంలో తన వాదనను పార్టీలో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అఖిలప్రియ లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తన తండ్రి భూమా నాగిరెడ్డి అనేక విలువైన ఆస్తులను స్నేహితుడిగా ఉన్న సుబ్బారెడ్డి పేరిట పెట్టారని, ఆ ఆస్తులు తమకు చెందకుండా సుబ్బారెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని అఖిలప్రియ పార్టీ పెద్దల దగ్గర వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయనతో తనకు వైరం ఉందని అఖిలప్రియ మొహమాటం లేకుండా చెబుతున్నట్లు సమాచారం. ఇక అఖిలప్రియ భర్త భార్గవరాంపై అనేక కేసులు నమోదవడం, ఆయనపై రౌడీ షీట్ నమోదు కావడం కూడా ఎమ్మెల్యేను వివాదాల్లో కూరుకుపోయేటట్లు చేశాయట. ఈ మ్యాటర్లో లోకల్ పోలీసులకు కూడా వేధింపులు వచ్చాయని, భార్గవ్పై కొందరు పోలీస్ అధికారులు ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని చర్చ నడుస్తోంది. ఈ కారణాల రీత్యా ఎమ్మెల్యే అఖిలప్రియ పూర్తిగా కాంట్రవర్షియల్ గా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంట్రవర్సీలు కేక పుట్టిస్తున్న పార్టీ కార్యక్రమాల్లో భర్త భార్గవ్, తమ్ముడు జగత్తో కలిసి అఖిలప్రియ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అయితే మంత్రులు కూడా ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేని పరిస్థితి గురించి మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు వెళ్లాయట. మరి భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా? ఆళ్లగడ్డకు మంత్రులు వెళ్లే పరిస్థితి వస్తుందా? చూడాలంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ నియోజకవర్గ కమలంలో అసంతృప్త సెగలు రాజుకుంటున్నాయట.
మున్సిపల్ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలను క్యాడర్ మర్చిపోవడం లేదట. కీలక నేత అలా ఎలా చేస్తారని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. భార్యకు పదవి కోసం శత్రువుతో చేతులు కలుపుతారా అంటూ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడగాలంటూ ఫైర్ అవుతున్నారట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? బీజేపీ క్యాడర్లో అసంతృప్తికి కారణం ఏంటి? కల్వకుర్తి కమలంలో కాక శత్రువుతో చేతులు కలపడం అవసరమా? అనైతిక పొత్తు దేనికి సంకేతం? ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి రాజకీయాలు కాస్త డిఫరెంట్. గడిచిన 3 దఫాలుగా ఇక్కడ బీజేపీకి 2వ స్థానం పదిలంగా ఉంటుంది. కల్వకుర్తి సెగ్మెంట్లో కమలం వికసిస్తుందని ప్రతి ఎన్నికల్లోనూ క్యాడర్ ఎంతో ఆశతో ధీమాతో ఉంటుంది. కానీ గెలుపు అంచుల దాకా వచ్చి సెకండ్ ప్లేస్తో సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు? సుదీర్ఘకాలంగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని పోటీ చేస్తున్నారు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. వరుసగా పోటీ చేస్తున్నా ఆయనకి ప్రజలు మాత్రం ప్రతిసారి 2వ స్థానమే కట్టబెడుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలంతో పాటు 4 సార్లు స్వల్ప తేడాతో ఓడిన సింపతి కూడా కలిసొస్తుందని, ఆచారిదే గెలుపు ఖాయమని అనుకున్నారంతా. గతంతో పోలిస్తే విస్తృత స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. కానీ కాంగ్రెస్ హవాలో 5,410 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో మళ్లీ ఓటమి పాలయ్యారు ఆచారి. దీంతో ఈసారి కూడా 2వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కల్వకుర్తిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా బీజేపీకి పడుతున్న ఓటు బ్యాంకు మాత్రం అలాగే ఉంది. ప్రజల ఆదరణ, పార్టీకి బలము ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామం పార్టీకి ఇబ్బందిగా మారిందట. నియోజకవర్గ పరిధిలోని అమన్గల్ మున్సిపల్ పీఠం విషయంలో జరిగిన విరుద్ధమైన పొత్తు పొడుపు చిచ్చు రాజేసిందట. రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపి అమన్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. చైర్మన్ పీఠం కాంగ్రెస్కి, వైస్ చైర్మన్ పీఠం బీజేపీకి పంచుకున్నాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమన్గల్లో ఉన్న 15 వార్డులకు గాను కాంగ్రెస్ గెలిచింది ఎన్నో తెలుసా? 1. అవును, కేవలం 1. ఇక్కడ బీజేపీ 6 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. అటువంటి సందర్భంలో కాంగ్రెస్తో చేతులు కలపడం సరికాదన్న అభిప్రాయాలు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల నాయకులు వ్యక్తం చేస్తున్నారట. మున్సిపల్ పీఠం కోసం దశాబ్దాలుగా పార్టీ చేస్తున్న పోరాటం ఏం కావాలంటూ ప్రశ్నిస్తున్నారట. తన సతీమణికి మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేయడం ఏంటని ఆచారిపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏ పార్టీతో అయితే పోరాటం చేస్తున్నారో అదే పార్టీతో ఇప్పుడు పనిచేయడం అంటే అది తప్పుడు సంకేతం ఇచ్చినట్లు కాదా అని నిలదీస్తున్నారట. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిణామాలతో నియోజకవర్గంలో మిగిలిన ప్రాంతాల్లోని క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింది అన్న భావనలో కమలం నేతలు ఉన్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందన్న ఆందోళనలో ఉన్నారిప్పుడు బీజేపీ నేతలు. వైసీపీని వీడి జనసేనలో చేరిన తరువాత రాజకీయాల్లో అంత యాక్టివ్గా కనిపించని మాజీ మంత్రి ఇప్పుడు మళ్లీ గేర్ మార్చేశారనే టాక్ వినిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలో కొనసాగుతున్న ఆయనకు అంతగా ప్రాధాన్యత లేదనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేతతో సమావేశమైన సీనియర్ నేత కొత్త టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారని ఆ జిల్లా పాలిటిక్స్ లో చర్చ మొదలైంది. జిల్లా పార్టీలో తనకు సహకరించని నేతలను మాజీ మంత్రి ఏ రకంగా కలుపుకుని వెళతారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకం కాబోతున్నారా? గతంలో మార్కాపురంలో జరిగిన సభలో బాలినేనిపై జనసేన అధినేత పవన్ ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేననే చర్చ ఆయన అనుచర వర్గాల్లో సాగుతోంది. బాలినేని జనసేనలో చేరడాన్ని వ్యతిరేకించిన నేతలను ఉద్దేశించి కూటమిలు ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అని పవన్ గతంలో అన్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ రకంగా కూటమి పార్టీల్లో బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి పవన్ గట్టి సంకేతాలు ఇచ్చినట్టయిందనే చర్చ కూడా జరుగుతోంది. బాలినేని ద్వారా ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు పవన్ కదుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బాలినేని అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న పవన్ ఆ దిశగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్తో సమావేశమైన తర్వాత ఒంగోలులో 15,000కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించాలని బాలినేని డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా బాలినేని ఒంగోలులోనే మకాం వేసి తన కొడుకు ప్రణీత్ రెడ్డితో కలిసి సభ్యత్వ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారట.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరిన తర్వాత రాజకీయాల్లో ఒంటరయ్యారనే ప్రచారం నిన్నటి వరకు జోరుగా సాగింది. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన బాలినేని జనసేనలో చేరేందుకు ఒంగోలులోనే భారీ సభ పెట్టాలని తొలుత భావించారు. అయితే అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు సింపుల్ గా మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లి పార్టీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన బలగాన్ని అధినేతకు పరిచయం చేయాలని బాలినేని భావించినా సమయాభావం కారణంగా అది సాధ్యం కాలేదని ఇప్పటికీ టాక్ నడుస్తోంది. అయితే అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రోటోకాల్ లేకపోయినా మాజీ మంత్రి బాలినేనికి సభావేదికపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పక్కనే ముందు వరుసలో స్థానం కల్పించారు. అందరినీ మొక్కుబడిగా పలకరించిన పవన్ కళ్యాణ్ బాలినేనిని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. వైసీపీ హయాంలో బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో తనకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నేతలకు సూచించారు. ఇందుకోసం త్వరలోనే తన పర్యటనలు ఉంటాయని, ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని అనుభవాన్ని వినియోగించుకొని పార్టీలో భారీ చేరికలు చేపట్టాలని భావిస్తున్నారట. ఆ దిశగానే బాలినేనితో ఇటీవల జరిగిన భేటీలో ప్రత్యేకంగా ఈ విషయం ప్రస్తావించినట్టు తెలిసింది. దీంతో ఇంతకాలం హైదరాబాద్కే పరిమితమైన బాలినేని ఇక నుంచి ఒంగోలులో మకాం వేసి జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు పావులు కదిపే అవకాశం ఉందంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉద్యమి పేరుతో జనసేన చేపట్టిన సభ్యత్వ కార్యక్రమ నమోదులో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారము సాగుతోంది. ఇప్పటికే తన కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి ద్వారా జనసేన సభ్యత్వ కార్యక్రమాల నమోదు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్న బాలినేని లేటెస్ట్ గా తాను కూడా ప్రత్యేకంగా తన అనుచరులు, అభిమానులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక్క ఒంగోలులోనే 15,000 మందికి కొత్తగా పార్టీ సభ్యత్వం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఒంగోలులో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ వర్గం ఇంకా ఆయనతో కలిసి రావడం లేదనే చర్చ జరుగుతోంది. అందుకే బాలినేనితో కలవకుండా ఇటీవల జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా జనసేన అధ్యక్షుడు, కూడా చైర్మన్ గా ఉన్న షేక్ రియాజ్, మరో కీలక నేత కంది రవిశంకర్లు ఒంగోలులోనే విడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలినేనికి సమాచారం లేదని టాక్. అయితే అనకాపల్లి జనసేన ఎమ్మెల్యేగా ఉన్న కొణతాల రామకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే బాలినేనితో ఉన్న పరిచయాల కారణంగా కొణతాల నేరుగా బాలినేని ఇంటికే వచ్చి ఆయన్ను కలిసిన తర్వాతే జనసేన సభ్యత్వ కార్యక్రమానికి వెళ్లారట. దీంతో జనసేనలో బాలినేనికి ఉన్న ప్రాధాన్యమేంటో ఆయన వ్యతిరేక వర్గానికి తెలిసి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయినా సరే ఒంగోలులో మాత్రం బాలినేనితో కలవకుండా విడిగానే రియాజ్, రవిశంకర్ వర్గం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే కార్యకర్తల్లో అయోమయం లేకుండా చేసేందుకు బాలినేనికి పార్టీ పదవి, నామినేటెడ్ పదవి ఇచ్చి రంగంలోకి దించితే జనసేనలో జోష్ పెరుగుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. దీంతో ఒంగోలులో జనసేన పార్టీలో గ్రూపులకు కూడా చెక్ పెట్టవచ్చన్న ఆలోచన వారిలో ఉంది. మరి ఒంగోలులో బాలినేని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన సభ్యత్వ కార్యక్రమం ఏ మేరకు విజయవంతమవుతుంది, ఆ తర్వాత ఆయనకు పార్టీలో ఏ మేరకు ప్రాధాన్యం పెరుగుతుంది అన్నది చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ పవర్ లో ఉన్న ఆ జిల్లాలో మాత్రం హస్తవాసి అస్సలు బాగోలేదట. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ఉన్న ఆ జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా అక్కడి పార్టీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట. ఆ జిల్లాకు సీఎం వచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఆయన ముందే నేతలు బాహాబాహికి దిగుతున్నారట. అదే అలవాటుగా మార్చుకున్నారట. మారమని అధిష్టానం నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా ఆ నేతలు వినడం లేదట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఈ 3 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గెలిచింది. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాపై పట్టు సాధించాలని దృష్టి పెట్టింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రయత్నాలు చేసిన పార్టీలో వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపంతో ఆశించిన ఫలితాలు రాలేదు. గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా మున్సిపల్ ఫలితాల్లో హస్తం పార్టీ డీలా పడింది. దుబ్బాక నియోజకవర్గంలో అయితే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. సిద్దిపేటలో అయితే లీడర్లు తక్కువ, గ్రూపులు ఎక్కువగా అన్నట్టుగా అధికార పార్టీ పరిస్థితి తయారైందట. గతంలో ఈ వర్గ పోరుతోనే పార్టీలో కుమ్ములాట్లు కూడా జరిగాయి.
గజ్వేల్లో మంత్రి వివేక్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు బాహాబాహికి దిగారు. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిపై దాడికి దిగి కులం పేరుతో దూషించారని సొంత పార్టీ నేతలే నర్సారెడ్డిపై కేసు పెట్టారు. ఇక్కడ పార్టీ నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాలుగా విడిపోయింది. నర్సారెడ్డి నామినేటెడ్ పోస్టుల్ని అమ్ముకున్నారని మైనంపల్లి వర్గం ఆరోపించింది. మైనంపల్లి హనుమంతరావు పార్టీని నాశనం చేయడానికే గజ్వేల్లో వేలు పెడుతున్నారని నర్సారెడ్డి వర్గం తన వెర్షన్ వినిపిస్తోంది. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందట. సిద్దిపేట నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ 5 మంది చెప్పుకోదగ్గ లీడర్లుంటే వారికి వారే 5 గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకుంటూ పార్టీని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ వాపోతున్నారట. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నది హరీష్ రావు. అంతటి బలమైన నేత, విపక్ష నేతగా ఉన్న చోట ఎలా ఉండకూడదో సరిగ్గా అలాగే ఉన్నారట ఇక్కడి హస్తం పార్టీ నేతలు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పర్యటనలో 775 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పామాయిల్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. 70 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా నిధుల్ని విడుదల చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వస్తే జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం ముష్టి యుద్ధాలకు దిగారట. సీఎం కి స్వాగతం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎవరికి వారుగా వేర్వేరుగా ఫ్లెక్సీలు పెట్టుకుని తమకు గిట్టని నేతల ఫోటోల్ని మాత్రం ఆ ఫ్లెక్సీల్లో పెట్టలేదట. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జిల్లాకు సంబంధం లేని మైనంపల్లి హనుమంతరావు ఫోటో పెట్టారట. కానీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫోటో మాత్రం పెట్టలేదట. జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పూజల హరికృష్ణ ఫోటో లేదట. మరికొంతమంది సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షురాలు పూజల హరికృష్ణ ఫోటో లేకుండా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారట. ఇలా ఎవరికి వారుగా ఫ్లెక్సీలు పెట్టడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. సీఎం వస్తే పర్యటనను విజయవంతం చేయాల్సింది పోయి ఈ ఫ్లెక్సీల లొల్లేంటంటూ నేతలపై క్యాడర్ మండిపడుతున్నారట. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గతంలో బాగానే ఉన్నా డీసీసీ పోస్టును ఆంక్షారెడ్డికి ఇవ్వడం పూజలకి నచ్చలేదట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మొన్న జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ 2029లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ గెలిచే మాట దేవుడు ఎరుగు. మొదట ఈ గ్రూప్ వారికి ఫుల్ స్టాప్ పెడితేనే పార్టీ కాస్త బలపడే అవకాశం ఉందని అనుకుంటున్నారట కాంగ్రెస్ క్యాడర్. ఉన్న గ్రూప్ రాజకీయాల్ని కట్టడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ గ్రూపుల గోలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. రాజకీయంగా స్పీడ్ పెంచారు సరే, ప్రత్యర్థులపై బాణాలు సంధిస్తున్నారు సరే, అవి కాస్త వెళ్లి నేరుగా అన్న పార్టీని గట్టిగా తల్లుతున్నాయి. దీంతో షర్మిల అసలు టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ఆస్తుల తగాదాలో మ్యాటర్ హీట్ ఎంతలా పెరిగిందంటే కుక్కలతో పోల్ చేసుకుంటున్నారు నేతలు. వైసీపీ వర్సెస్ షర్మిల. ఆస్తుల గొడవలు, హద్దు మీరిన విమర్శలు. కుక్కలెవరు, మురుగుతున్నదెవరు? తెగేదాకా లాగుద్దంటున్న వైసీపీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పుడెప్పుడో అన్నతో విభేదించి ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరిన ఆమె అధికార కూటమి కన్నా వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఆస్తుల వ్యవహారం కూడా తెర మీదకు రావడం, విజయమ్మ రాసిన లేఖ పబ్లిక్ అయిపోవడం అగ్గికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. అయితే ఈ విషయంలో జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల చేసిన విమర్శలు మరోసారి పొలిటికల్ గా దుమారాన్ని రేపాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో విమర్శల మోతాదు పెరిగింది. ఎంతగా అంటే కుక్కలు, పిచ్చి కుక్కలు అంటూ పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు నేతలు. తన తల్లి రాసిన లేఖకైనా, తాను చేసిన ఆరోపణలకైనా జగన్ సమాధానం ఇవ్వాల్సింది పోయి కుక్కల్లా ఆయన పార్టీ నేతలు మురుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. మొరగడం కుక్కల నైజమంటూ ఘాటుగా మాట్లాడారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి.
మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అయితే షర్మిల వ్యాఖ్యలకు తామేం బాధపడడం లేదంటూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అవును, తాము కుక్కలమేనన్న రాచమల్లు కాకపోతే జగన్ కోసం పనిచేసే జాతి కుక్కలమంటూ చురకలంటించారు. నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే, మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. కారణం రాజశేఖర రెడ్డి అన్న కూతురు, ఇది మేము ఎప్పుడూ మర్చిపోం తల్లి. రెండవది జగనన్న చెల్లెలు నువ్వు, ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. మూడవది అత్యంత పవిత్రమైంది, నువ్వు మహిళవు తల్లి, మహిళవు. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటున కూడా మాట్లాడడం. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేం. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్? ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు ఈ కుక్కలు. ఇంతటితో ఆగిందా ఈ వ్యవహారం అంటే మరోసారి ఈ కుక్కల టాపిక్కే ఎత్తుకున్నారు షర్మిల. వైసీపీ వాళ్లను కుక్కలతోనూ పోల్చవద్దన్న ఆమె కుక్కలతో పోల్చితే వాటి విలువ తగ్గుతుందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ వాళ్లు కుక్కలో పిచ్చి కుక్కలో తమకు అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశారు. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళెవరు మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. అయితే లిమిట్ దాటితే అధినేత చెల్లైనా సరే తగ్గేది లేదంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎంత చెడ్డా తమ అధినాయకుడి సోదరి కాబట్టే కామ్గా ఉంటున్నామని చెప్పారు. హద్దు మీరితే స్ట్రాంగ్ రియాక్షన్ ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరించారు అమర్నాథ్. రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కోట్లాది మంది ఈ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. నాయకత్వాన్ని టార్గెట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీకో కూటమి పార్టీకో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం, వారి అవసరాల కోసం దయచేసి మీరు పనిచేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది, లిమిట్ క్రాస్ అయిపోయింది. మేము కూడా సమాధానం చెప్పాల్సి, మేము చాలా వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అంతవరకు తేవద్దనేటువంటిది నా తాలూకు సలహా. మరి ఈ ఆస్తుల వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుంది, ఏ మలుపు తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.